ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు సార్? ఏమి చేయనండి, ఖాళీగా ఉంటాను. ఫ్యామిలీతో ఏమన్నా ఆనందంగా గడిపే రోజులు పిల్లలతోటి నేను కంపల్సరీగా స్పెండ్ చేస్తాను, కానీ నాతో వాళ్ళు గడిపే పిల్లలతో అంటున్నారు సార్. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ శ్రీమతి గారితో కూడా అలా హ్యాపీగా ఉండాలా, బయటికి ఉండాలి కదా సార్? మీ ఇద్దరం నాకు ప్రాబ్లం అదే ప్రాబ్లం. నేను ఎప్పుడన్నా వెకేషన్స్ కూడా వెళ్ళాలి, ఇంకెళ్ళాలి. ఇక యాక్చువల్గా నా మిస్సెస్ అయితే తనకు ఫ్రెండ్స్ ఉన్నారు, తను వెకేషన్స్కి వెళ్తుంటుంది పిల్లలతోటి. నేను తక్కువ. ఇప్పుడు మొన్నటిదాకా నేను సంపాదనలోనే ఉన్నాను. నౌ ఐ వాంట్ లిటిల్ బిట్ ఎంజాయ్మెంట్ అబౌట్ లైఫ్. జీవితాన్ని కొద్దిగా ఎలాంటి ఎంజాయ్మెంట్ కోరుకుంటున్నారు? నా ఎంజాయ్మెంట్ అంతా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళటం. నాకు మోర్ ఇంట్రెస్టింగ్ గెయినింగ్, నోయింగ్ సంథింగ్ న్యూ, కొత్త విషయాలు తెలుసుకోవటం నాకు ఇంట్రెస్ట్. అందులో ఎక్కువ సైన్స్, తర్వాత సమ్ సార్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ వాటి మీద ఇంట్రెస్ట్గా వెళ్తుంటాను నేను. వాకింగ్, జాగింగ్ ఏమైనా చేస్తుంటారా సార్ మీరు? ఈ మధ్యన హెల్త్ బాగా అప్సెట్ అయింది. ఏమైంది సార్? నాకు ఈ ఫీవర్ ఒకటి వచ్చిందండి, భయంకరమైన ఫీవర్. మొత్తం ఒళ్ళంతా క్రిపుల్ అయిపోయాను, నడవైపోయాను అసలు. తర్వాత అంతకు ముందు కూడా కొంచెం నాకు ఈ లంగ్స్ వీజింగ్ అది ఉంది. తర్వాత వాయిస్ ఒకటి పోయింది మధ్యలో. ఇవన్నీ ఏంటో ఇలా వస్తున్నాయని చెప్పేసి మొత్తం నాకున్న అప్పుడు అడపదడప ఉండే అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మానేసి, అంటే అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకునేవాడిని, నాన్ వెజ్ తినేవాడిని. నో ఐ బికమ్ ప్యూర్లీ వెజిటేరియన్ అండ్ ఎవ్రీడే నేను ఆల్కహాల్ కూడా మానేశారా? మానేశానండి. పొగ పీలుస్తారా? లేదండి. నాకు ఇష్టం కూడా లేదు ఆల్కహాల్. ఇప్పుడు సిగరెట్ తాగడం నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం. అవునా సార్? అంటే స్టైల్ కోసమా? స్టైల్ కోసం ఐ లవ్ దట్. కానీ పడదు. ఒక 2 సిగరెట్ తాగ దగ్గు వచ్చేస్తుంది. అందుకని దేవుడు నాకు అది లక్కీగా నాకు అది పెట్టారు, కాన్స్టిట్యూషన్ అది వచ్చింది. సో నేను స్మోక్ చేయలేను, కుదరదు. ఆల్కహాల్ ఇష్టం నాకు తాగటం, ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ వైల్. ఇప్పుడు దానివల్ల బట్ ఎంజాయ్ చేయలేకపోతున్నాను ఆల్కహాల్. ఇప్పుడు పూర్తి స్థాయిలో బంద్ టోటల్గా. నేను మధ్యలో ఒక 6 ఏళ్ళు మానేశాను టోటల్గా. ఓ 2 ఏళ్ల క్రితం మొదలెట్టా, మళ్ళీ 6 ఏళ్ళు మానేసి నేను నాన్ వెజ్ అన్ని వెజిటేరియన్ మారిపోయి మళ్ళీ 2 ఏళ్ల క్రితం మొదలెట్టి దరిద్రంగా ఉందా ఆ మానేసిన 6 ఏళ్ళు చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందని చెప్పి ఇప్పుడు నో ఐఎమ్ ఏ టీ టోటలర్. సోదరులంతా కూర్చొని ఎప్పుడైనా అలా ఆల్కహాల్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి సార్ సోషల్గా? లేదండి, అంతగా తీసుకునే ఇదేం ఉండదు. అన్నయ్య గారు కూడా ఏం పెద్ద రెగ్యులర్గా అకేషనల్ పార్టీయింగ్ తప్ప కళ్యాణమైతే అసలు చాలా తక్కువ. ఇప్పుడు అసలు లేదు. అంటే అందరు ముగ్గురు కలిసి అయితే ఎప్పుడు లేదు చేసి కొట్టుకున్న సందర్భాలు అలా ఏమి తీసుకో సార్. బట్ కలిసి ఉంటాం, భోజనాలు చేస్తాం, మీటింగ్లు అవుతాం, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అవి అడపదడప ఉంటానే ఉంటాయండి. మీరు ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి సార్? మీకు ప్యూర్లీ వెజిటేరియన్ అన్నారు, నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్ మారిపోయారు కదా, ఎలా తీసుకుంటుంటారు డైట్? అది వేగన్ అండి, ప్యూర్ వెజిటేరియన్ అంటే ప్యూర్లీ వేగన్ నేను. అంటే నేను ఎనీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ డైరీ ప్రోడక్ట్ కూడా వాడను. ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్ డైట్ మీదే బతుకుతున్నాను. బికాజ్ ఆఫ్ అంటే లెస్ వైలెన్స్. నా జీవితాన్ని అతి తక్కువ హింసాత్మకంగా గడపాలని. అంటే నాన్ వెజ్ తినడం వల్ల ఏదో ఒక జీవి యొక్క ప్రాణాన్ని తీసి నేను తినాలి. అది నాకు స్లోగా చాలా కాలం నుంచి మైండ్లో కొడతా ఉంది. హింసకు దూరంగా ఉండాలి 100%. సో అందుకని నేను ఎప్పుడు ఈవెన్ ఈ ఆవు పాలు, గేదె పాలు కానీ తాగటం కూడా ఒక రకంగా దూడకు అన్యాయం చేసి పెడుతున్నది. నేను అనకూడదు, అలా ఉంటుంది, డైరీ ఫామ్స్తో మూసుకోవాలి. కానీ స్టిల్ ఐఎమ్ అగెనిస్ట్ దట్. పాలు తాగరా మీరు? తీసుకుని పాలకు సంబంధించిన ఏది తిన్నాను, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఎప్పుడైనా వన్స్ ఇన్ వాళ్ళు ఎప్పుడైనా వాడతాను తప్ప రెగ్యులర్గా అయితే అసలు లైఫ్లో నా బేసిక్ డైట్లో అది ఉండదండి అసలు. దీన్ని వేగన్ అంటారండి, ఇది వేగన్ స్టైల్ అంటారు. ఇది అంటే ఓన్లీ ప్లాంట్ బేస్డ్ డైట్. అంటే ప్లాంట్స్లో కూడా ప్రాణం ఉంటుంది, అది కూడా హింస కదా అనొచ్చు. కానీ అది లీస్ట్, మన అంతకంటే అది కూడా తినప్పుడు చచ్చిపోతాం. సో అందుకని లీస్ట్ హింసకి నేను. బీపీ, షుగర్ ఏమైనా ఉన్నాయి సార్? ఉన్నాయండి కొన్ని ప్రాబ్లమ్స్. బట్ అవన్నీ కూడా నేను రెగ్యులర్ ఎక్సర్సైజ్లు కంట్రోల్ చేసుకుంటానండి. ఓకే సార్. అవి పలకరించుకుంటే ఎందుకుంటాయి?